హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను అలంకృత. యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు ఇటీవల తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 150 మిలియన్ల మంది ఈ సమస్యకు గురి అవుతున్నారని తాజా డేటాలో సూచిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్లు అధికంగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లలో బ్యాక్టీరియా మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళాలను ప్రభావితం చేస్తుంది. ఇవి దిగువ ట్రాక్ట్, ఎక్కువ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు విభజించబడతాయి. సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ఇది కిడ్నీ వైఫల్యానికి కూడా దారితీసే అవకాశం ఉండడంతో లక్షణాలను ముందుగా గుర్తించడం మరింత ముఖ్యం. శీతాకాలంలో యూటీఐల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో దాహం తక్కువగా ఉండటం వల్ల చాలామంది తగినంత నీరు తాగరు. ఈ నీటి లోపం డీహైడ్రేషన్కు, తద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగడానికి కారణమవుతుంది. యూటీఐ ఉన్నప్పుడు కనిపించే లక్షణాల్లో ముఖ్యమైనవి మూత్రం రంగులో మార్పులు. సాధారణ పరిస్థితుల్లో మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది, కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ఎరుపు, గులాబీ, కోలా రంగు లేదా ముదుర రంగులో కనిపించవచ్చు. తరచుగా మూత్రం రావడం, సాధారణం కంటే ఎక్కువ నురుగు కనిపించడం కూడా ఈ లక్షణాలుగా భావించాలి. ఈ మార్పులు గమనించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరం. మూత్రానికి అసాధారణమైన బలమైన వాసన రావడం కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ సూచనగా పరిగణించబడుతుంది. యూరిన్ సమయంలో మంట, అసౌకర్యం, అలాగే పొట్ట, వీపు లేదా కటి వద్ద నొప్పి ఉంటే ఇవి మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఆరోగ్యం కోసం అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.